హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథ్స్లో రాసులను పోల్చడం ఈ చాప్టర్లో శాతంలో పెరుగుదల లేదా తగ్గుదల గురించి నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలను గెలవగా ఈ సంవత్సరం 6 ఆటలను గెలుచుకుంది. పెరుగుదల శాతం ఎంత అన్నారు. పెరుగుదల శాతం అంటే ఎట్లంటే, పెరుగుదలలో మార్పు అంటే ఎంత పెరిగింది, అసలు విలువ అంటే ఫస్ట్ ఎంత ఉన్నింది ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ పోయిన సంవత్సరం 4 ఆటలు ఆడింది, ఈ సంవత్సరం 6 ఆటలు కదా. అంటే ఎంత పెరిగింది 6లో నుంచి 4 తీసేస్తామంటే 2 పెరిగింది బై అసలు విలువ అంటే ఫస్ట్ ఎంత ఉందో అది అసలు విలువ ఇంటూ 100. ఇక్కడ 4 ఒకట్ల 4 25 25 రెండుల 50% పెరిగింది అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూస్తామంటే, ఒక దేశంలో 10 సంవత్సరాలలో నిరక్షరాస్యుల సంఖ్య 150 లక్షల నుండి 100 లక్షలకి తగ్గిపోయిందంట. కాబట్టి తగ్గుదల శాతం ఎంత అన్నారు. తగ్గుదల శాతంకి సూత్రం ఏమి అంటే, తగ్గుదలలో మార్పు బై అసలు విలువ ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఎంత తగ్గిందో చూడండి, 150 నుంచి 100కి తగ్గిందంటే ఎంత తగ్గింది, ఇందులో నుంచి దీన్ని తీసేయాలి అంటే 50 తగ్గింది బై అసలు విలువ అంటే ఫస్ట్ ఉండే విలువ 150 ఇంటూ 100. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేస్తాం. 5 ఒకట్ల 5 5 3 15 100/3 ఉంటుంది ఇక్కడ. అంటే 100ని 3తో భాగిస్తే సరిపోతుంది. ఓకేనా. 3 3 9 1 మిగిలింది 0, 3 3 9 1 మిగిలింది అంటే 33 1/3%. ఓకే. ఇక్కడ చూడండి 33 1/3%. ఓకే. 33 1/3% తగ్గింది. అర్థమైందా. ఫస్ట్ 150 లక్షలు ఉన్నింది, ఆ తర్వాత 100కి తగ్గిపోయింది. తగ్గుదల శాతం అంటే ఎంత తగ్గిందో అది లవంలో వేసుకుంటాం, ఫస్ట్ ఎంత ఉందో అది హారంలో వేసుకుంటాం, ఇంటూ 100 చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, 33 1/3%. సేమ్ అలాంటిది ఇంకొక 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, పెరుగుదల లేదా తగ్గుదల శాతాన్ని కనుగొనండి అన్నారు. షర్ట్ ధర వచ్చి 280 నుంచి 210కి తగ్గింది. ఓకేనా. ఇప్పుడు తగ్గుదల శాతం అనేది కనుక్కోవాలి. చూడండి, తగ్గుదల శాతం ఈక్వల్ టు తగ్గుదలలో మార్పు అంటే ఎంత తగ్గింది, అసలు విలువ ఇంటూ 100. ఇందులో ప్రతిక్షేపించడమంటే సరిపోతుంది. ఇక్కడ ఎంత తగ్గిందో చూడండి, 280 నుంచి 210 తీసేసామంటే 70 తగ్గింది బై అసలు విలువ అంటే ఫస్ట్ వాల్యూ వేసుకోవాలి 280 ఇంటూ 100. 0 0 క్యాన్సర్, 7 ఒకట్ల 7 4 28 4 ఒకట్ల 4 25 100 అంటే 25% తగ్గింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే, ఒక పరీక్షలో మార్కులు 20 నుండి 30కి పెరిగింది. ఓకేనా. 20 నుంచి 30కి పెరిగింది. ఇప్పుడు పెరుగుదల శాతం అంటే ఫార్ములా ఏమి, పెరుగుదలలో మార్పు బై అసలు విలువ ఇంటూ 100. మీకు ఈ ఫార్ములా గుర్తులేకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఎంత పెరిగిందో చూడండి, 30లో నుంచి 20 తీసేస్తే 10 పెరిగింది బై అసలు వాల్యూ అంటే ఫస్ట్లో ఉండే వాల్యూ ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 2 ఒకట్ల 2 50 100 కాబట్టి 50% పెరిగింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్రాబ్లము, తన చిన్నతనంలో సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, తన చిన్నతనంలో పెట్రోల్ లీటర్కి 1 రూపాయి అని మా అమ్మ చెప్పింది. ఇది ఈరోజు 52 రూపాయలుగా ఉంది. ధర ఎంత శాతం పెరిగింది, ఇది క్వశ్చన్. ఓకేనా. పెరుగుదల శాతంకి ఏమి సూత్రము, పెరుగుదలలో మార్పు బై అసలు విలువ ఇంటూ 100. ఇందులో మనం ప్రతిక్షేపించుకుంటాం.
ఇక్కడ చూడండి ఎంత పెరిగింది అంటే 52లో నుంచి ఒకటి తీసేస్తామంటే 51 పెరిగింది. బై అసలు విలువ అంటే ఫస్ట్లో ఉండే వాల్యూ వేసుకోవాలి ఇంటూ 100. ఓకే, ఇప్పుడు ఇది 1 కాబట్టి దానికి వాల్యూ లేదు ఇక్కడ హారంలో ఉన్నప్పుడు. 51 ఇంటూ 100 5100% పెరిగింది. అర్థమైంది కదా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. బాయ్.